కురుపాంలో పచ్చకామర్ల వ్యాధి మరింతగా ప్రబలింది. ఇప్పటికే కురుపాం బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులను పీడిస్తున్న జాండిస్ కురుపాంలోనే ఉన్న ఏకలవ్య పాఠశాల విద్యార్థులకు కూడా సోకింది. ఏకలవ్య పాఠశాలలో 30 మంది విద్యార్థులు పచ్చకామర్ల బారిన పడినట్లు నిర్ధారణ కావడం మరింత కలకలం రేపింది. అక్కడ 2 పాఠశాలలు పక్కపక్కనే ఉండడం, చుట్టూ మురుగుతో అపరిశుభ్ర వాతావరణంలోని ఒకే తాగునీటి బోరు ఉండడమే విద్యార్థుల్లో పచ్చకామర్ల విజృంభణకు కారణంగా తెలుస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో పచ్చకామర్ల వ్యాధి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కురపాం ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూలు కూడా ఈ వ్యాధి పాకింది. ఇక్కడ 380 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 360 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు చేయగా 30 మంది పచ్చకామెర్లు వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. బాధిత విద్యార్థులను గుట్టుచప్పుడు కాకుండా పలు ఆసుపత్రులకు తరలించారు. పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో 17 మంది, కేజీహెచ్లో 2, కురపం సామాజిక ఆరోగ్య కేంద్రంలో 4 విద్యార్థులు ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉండగా 7 విద్యార్థులు డిశ్చార్జ్ అయినట్లు ఏకలవ్య సిబ్బంది చెప్తున్నారు. పచ్చకామెర్లు సోకిన విద్యార్థులు కళ్ళు ఆకుపచ్చ రంగులో ఉండి కడుపు నొప్పి, వికారం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఇప్పటికే కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 160 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు సోకింది. వీరంతా విశాఖ కేజీహెచ్, పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఏకలవ్య పాఠశాలలో కూడా 30 మంది విద్యార్థులకు పచ్చకామర్లు సోకడంతో మన్యంలో మిగతా పాఠశాలలు, హాస్టల్ విద్యార్థులు హడలెత్తిపోతున్నారు. కాగా కురుపాం బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ఇప్పటికే పచ్చకామర్లతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చేరారు. పాఠశాలకు చెందిన 2 బాలికలు మృతి చెందారు. గురుకుల పాఠశాలకు పక్కనే ఏకలవ్య పాఠశాల ఉంది. 2 పాఠశాలల విద్యార్థులు ఒకే బోరు నీటిని తాగుతూ ఉండడం, అదే బోరు సమీపంలో మురుగునీరు ఉండడంతో విద్యార్థులు కామెర్ల బారిన పడినట్టు ప్రాథమికంగా వైద్యులు నిర్ధారించినట్టు సమాచారం.